కామారెడ్డి జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకుంటారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు R&B బ్రిడ్జిని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలిస్తారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను GR కాలనీని సందర్శిస్తారు. అనంతరం కామారెడ్డి IDOCలో ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు ఆయన. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇవాళ సీఎం షెడ్యూల్ ఏ విధంగా ఉండనుంది, ఏమిటి సిచ్యువేషన్? ఎస్ రమణ, కామారెడ్డి జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతా ఉన్నారు. మొన్న ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు వరదల నేపథ్యంలో కామారెడ్డి మొత్తం నీట మునిగింది. అక్కడికి రైల్వే లైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి కావచ్చు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. చాలా వరకు రోడ్లు అయితే కొట్టుకుపోవడం జరిగింది. చాలా వరకు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అదే రోజు ముఖ్యమంత్రి ఏదైతే హెలి పర్యటన ఉందో ఆ రోజు ఆయనకు అక్కడ వీలు కాలేదు, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ కామారెడ్డిలో అక్కడ దిగేందుకు కూడా అక్కడ ఏవియేషన్ అనుమతించలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పర్యటన ఈ రోజు వెళ్తా ఉన్నారు. కామారెడ్డికి వెళ్లి అక్కడ ఏ విధంగా వరద నష్టం జరిగింది అనే దానిపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. 11:30కు లింగంపేట మండలం మూత గ్రామానికి చేరుకుంటారు. అక్కడ లింగంపల్లి R&B బ్రిడ్జిని పరిశీలిస్తారు. మధ్యాహ్నం బుడిగిద్దలో నష్టపోయినటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట పొలాలను స్థానిక నాయకులు అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. 1:10 కామారెడ్డి పట్టణంలో GR కాలనీలో బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా మాట్లాడతారు. అసలు ఎంత మేర నష్టం జరిగింది, ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఏం కోరుకుంటున్నారు అనే అంశాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి బాధితులతో అక్కడ నష్టపోయినటువంటి వారితో నేరుగా మాట్లాడతారు. 2:20 కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో దీనికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే అధికారులకు సమాచారం అందించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా అక్కడ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు సమీక్షలో అక్కడ ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది, అదేవిధంగా ఇతర రోడ్లు కావచ్చు, R&Bకి సంబంధించినటువంటి ఎంత నష్టం జరిగింది, దాని యొక్క ఎస్టిమేషన్లు కూడా వెంటనే కొత్త పనులకు పునరుద్ధరించేందుకు కూడా అప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటు భారీ వర్షాలు వరదల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో భారీగా నష్టం జరిగిందని ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో అవన్నిటినీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకుని అక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.